అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? నిజమే, బయట వాతావరణం మబ్బుగా ఉంది, వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి, నల్లగా ఉంది. బయట వాతావరణం నల్లగా ఉన్నా మన లోపల ఏముండాలి? దేవుని యొక్క మంట మండుతూ ఉండాలి, ఆనందం ఉండాలి, ఆసక్తి ఉండాలి. చాలా సంతోషం. మరోసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ఆగస్టు నెల కొరకు 10 రోజులు ఆసక్తి ఉందా? చేద్దామా? మరో 10 రోజులు దయచేసి పోయినసారి లాగే ఇంకా ఎక్కువగా భారంతో బాధ్యతతో అందరూ రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. సరే, దీని ముందు మన ధ్యాన నిమిత్తం మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. తెలుగు తత్వాలు 11-12 ఇంగ్లీష్ కూడా రాసుకున్నాను. 9 చదువుదాం, 9 నుండి 11 వరకు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాడు. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేర్చబడి పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదకి దిగి వచ్చి చూచాను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దం ఆకాశంలో వచ్చాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తీసుకుని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయించుండని. మార్కు తన సువార్తలో చూసినప్పుడు చాలా సంక్షిప్తంగా రాశాడు. మార్కు తన సువార్తలో ప్రభు యొక్క జన్మముల గురించి కానీ, యేసు యొక్క బాల్యాన్ని గురించి కానీ, లేక 12 సంవత్సరాల వయసులో జరిగిన విషయాలు ఏవి కూడా మార్పు రాయలేదు. ఈ బాప్తిస్మం పొందడము, అలాగే అరణ్యములకు కొనుక్కోబడడం, దాని గురించి చాలా సంక్షిప్తంగా మార్పు రాశాడు. ఇక మనకు అర్థమవుతున్న విషయాలు కొన్ని కొంత స్పష్టత ఇంకా మిగతా చోట్ల కంటే ఇంకొంచెం వివరించేదనగా, యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతకుముందు లూకాసు చూసినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు నజరేతుకు వెళ్ళి అక్కడ వారు లోబడి ఉన్నట్టుగా మనం చూస్తాం 12 సంవత్సరాల వయసు నుండి. అయితే 30 సంవత్సరాల వయసులో ప్రభుకి వచ్చాడు. నజరేతు నుండి గలిలయ నుండి యోర్దానుకు వచ్చాడు. యోర్దాను నుండి పరిశుద్ధాత్మ వలన అరణ్యములకు కొనుక్కోబడ్డాడు. ఆ తర్వాత యోర్దాను నుండి మనం చూస్తున్న మన అరణ్యము నుండి ప్రభు యేసుక్రీస్తు మన తిరిగి గలిలయకు వెళ్ళినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక గలిలయ నుండి యోర్దాను నుండి అరణ్యంలో నుండి మళ్ళా తిరిగి గలిలయకు వెళ్ళి తన సేవ ప్రారంభించిన సంగతి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది రోజు మరొకసారి ఈ 40 దినాల ఉపవాసములు తరువాత ప్రభు ఎదుర్కొన్న శోధన గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. యేసు ప్రభు తన సేవలో, తన యొక్క రాజ్య సువార్త ప్రకటనలు, ఇంకా దయ్యాలు ఎదుర్కోక ముందు, దుష్ట శక్తులను, దయ్యం శక్తులను ఎదిరించి వారిని పొమ్మని ఆజ్ఞాపించక ముందు ఆయన ఒంటరిగా అరణ్యములో ఈ దయ్యములకు అధిపతి అయిన సైతానును ఆయన ఎదుర్కొన్నాడు. శోధకుడు, మహాశోధకుడు వాడు. ఒంటరిగా ఏకాంతంగా ప్రభు దాన్ని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. అప్పటికి ప్రభుకి ఇక శిష్యులు లేరు, ఎవరు లేరు. తను ఒంటరిగా ఆ సైతానుతో నిలబడి
పోరాడిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. ఇంతవరకు ఏ అద్భుతం చేయలేదు. వాక్యంలో మనం చూస్తే స్వార్థంలో 2 సార్లు వేల మందికి రొట్టె తర్వాత చేపలు వారు తినినంత సమృద్ధిగా తిని మిగిలిపోయినంతగా ప్రభు వారందరూ కూడా పోషించాడు, జనాంగాలను పోషించాడు. అయితే ఆయన ఆకలిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ఆహారం లేని ఆ పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. ఈ శోధనలో మనం చూసినప్పుడు సైతాన్ యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే, Satan always attacks what God declares. దేవుడు దేనినైతే ప్రకటిస్తాడో, దేవునైతే ఆయన సెలవిస్తాడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు, దానిని ఎదిరిస్తాడు సైతాన్. అది వాళ్ళ యొక్క పని, ముఖ్యమైన పని. అయితే సైతాన్ ఎదిరించినప్పుడు దేవుడు తప్పు అని చెప్పడం, లేకపోతే దేవుని మాటలోని లోపాన్ని ఎత్తి చూపడం. వాడు చాలా కుయుక్తితో, తర్వాత సూటిగా రాకుండా డొంక తిరుగుడుగా వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన ఎప్పుడు కూడా అదే శోధన, అదే విధానం చేస్తున్నాడు. అదే విధంగా ఇది నిజమా, దేవుడు నాకు అన్నాడా, దేవుడి మాట మీకు అర్థమైందా, దేవుడి ఉద్దేశం ఏమిటో మీకు తెలిసిందా, దాని వెనకన్న భావనను మీరు అర్థం చేసుకున్నారా అనే రకంగానే వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యంలో నుంచి మనల్ని శోధించడం సైతాన్ చేసే ఒక ముఖ్యమైన పన్నాగం. దాంతో మనలో చాలా మంది ఇది వాక్యమే కదా, బైబిల్ ఉన్నదే కదా, దీని గురించే కదా, ఇది సరైనదే, మన ఆలోచన సరైనది అనిపిస్తారు. ఏదైతే వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అవ్వ చూడగా నిజమే ఈ పండు బాగుంది, చూడడానికి చక్కగా ఉంది, రుచికి రమ్యంగా ఉంది, అంటే రుచికి ఇంకా తినలేదు కానీ తినకముందే ఇది బాగుంటుంది అనే ఆ అవగాహన, అది తింటే నాకు వెలుగు వస్తుంది, నాకు మంచి చెడు తెలుస్తుంది, దేవుడిలాగా అయిపోతాను, దేవుడు దాన్ని నాకు దూరం చేస్తున్నట్టు, నాకు దాన్ని తీసుకోవద్దన్నాడు అని సైతాన్ యొక్క సూచన, సైతాన్ యొక్క శోధన తనకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. ఆ సైతాన్ని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును కూడా శోధిస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య పోయిన వారంలో ఒక ప్రసంగం విన్నాం. లిడియా ఆమె వింటుంది, అది నేను కూడా విన్నా. అంటే ఆమె పెట్టేసి పడుకుంటే నేను వింటా, అది మా సమస్య. అది విన్న తర్వాత నాకు నిద్రపాటు దగ్గర. అయితే నేను కొంత విన్నాను, మళ్ళా శాతం కూర్చొని మళ్ళా ప్రత్యేక విన్నాను. చాలా బాగుంది, చాలా శ్రేష్టంగా మాట్లాడారు దేవుని సేవకులు. అందులో వారు మాటలు ఒకటి బాగా హత్తుకుంది. అదేమిటంటే సైతాను ఎవరిని శోధిస్తుంది? యేసు ప్రభు. దేనితో శోధిస్తుంది? దేవుని వాక్యంతో శోధిస్తుంది. అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దేవుని వాక్యముతో ఎవరిని శోధిస్తారంటే వాక్యమైన దేవుణ్ణి శోధిస్తుంది. అది నన్ను హత్తుకుంది బాగా. వాక్యముతో తీసుకొని, వాక్యమైన క్రీస్తు, ఆది యందు వాక్యము, వాక్యము దేవుని వాక్యము దేవుడైన ఆ వాక్యం శరీరధారిగా భూలోకానికి వచ్చానని యోహాను మొదటి వచ్చిన 14 వచ్చిన మనం చూస్తాం. ఆ వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తుని, వాక్యానికి ఆధారం, వాక్యానికి కర్త ఆయన్నే ఆయన చెప్పిన వాక్యంతో ఆయన్ని శోధిస్తుంది. ఎంత తెగింపుల, ఎంత ధైర్యం ఒకసారి ఆలోచించండి. ఇది సైతాను శోధిస్తున్నప్పుడు తనకి భావన ఎదురుగా నేను తప్పనిసరిగా జయం సాధిస్తాను. ఆదాము జయించాను, ఈ ఆదాము రెండవ ఆదాము చెబుతున్నారు కదా, ఇతను జయించిన విశేషము కాదు అని భావించింది, శోధించింది. అయితే సైతాను దేవుని వాక్యాన్ని తీసుకుని దేవుణ్ణి శోధించింది. ఈ శోధన మనం చూసినప్పుడు ఈ 40 దినాల గురించి మనం ధ్యానం చేస్తున్న కొన్నాళ్ళుగా, ఇంచుమించు మనం జూన్ నెల నుండి మనం మొదలు పెట్టాం. 40 అనేది ఇది ఒక కాలం, సీజన్ ఆఫ్ టెస్టింగ్, పరీక్షించే కాలము, తీర్పు తీర్చే కాలము, సిద్ధపడే కాలము,
ఇంకా పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అనగా ఒకదాని నుండి ఇంకో దానికి వెళ్ళే ఈ 40 తరువాత జరిగే పరిణామాలు మనకు తెలుసు. తర్వాత 40 చూసినప్పుడు ఇది ఒక ట్రయల్ అనగా ఒక విచారణ. ఈ విచారణలో ఏం బయటపడుతుంది అని అంటే మనిషి యొక్క హృదయం. దాని గురించి ద్వితీయోపదేశకాండం చూచాం. మనం అరణ్యంలో మనం తీసుకుని వెళ్ళింది 40 సంవత్సరాలు. ఎందుకనగా మీ హృదయంలో ఏముందో చూడాలి. అయితే 40 రోజుల తర్వాత యేసు ప్రభు హృదయంలో ఏముందో అనేది ఈ శోధన తర్వాత, శోధన కాలంలో మనకు అర్థమవుతుంది. ఈ అరణ్యము, ఈ 40 దినాలు సైతాను శోధన యేసు ప్రభుని నాశనం చేయలేదు. కానీ యేసు ప్రభు ఎవరు, ఆయన లోపల ఏముంది అనేది మనకు, లోకానికి, ఇంకా సైతానుకు, ఆత్మీయ లోకానికి అంతటికి వెల్లడైందని మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ యోర్దాను నది వద్ద తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాడన్న మాట రుజువై ఈ ప్రియ కుమారుడు మాత్రమే కాకుండా ఈ ప్రియ కుమారుడు ప్రభువుతో ఎడల విధేయత కలిగిన కుమారుడిగా ప్రభు యేసుక్రీస్తు తను తాను రుజువుపరుచుకున్నాడు. యేసు ప్రభు శరీరమందు బలహీనుడిగా ఉన్నాడు, చాలా బలహీనుడు. 40 రోజుల పాటు ఏమి తినని బలహీనమైన స్థితి, ఆకలిమైన స్థితి. అయినప్పటికీ విధేయత ఎంతో బలముగా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను, సైతాను శోధకుడు ఎప్పుడంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు. ఇంకే విషయం మనం బలహీనంగా, కొంచెం విశ్వాసంలో కానీ శారీరకంగా కానీ బలహీనంగా ఉన్నప్పుడు వాడు మనం శోధిస్తాడు. ముఖ్యంగా అనారోగ్య సమయంలో నీకెందుకు వచ్చింది అనారోగ్యం అని 3 రకాలైన శోధనలతో వద్దకు వస్తూ ఉంటాం. మనం శారీరకంగా, భౌతికంగా బలహీనంగా ఉన్నప్పుడు, మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు వాడు శోధించడానికి వస్తాడు. ఆ సమయంలో మన దేవుని వాక్యాన్ని మన హృదయాన్ని నింపుకుని వారు అయినట్లయితే, ఆ వాక్యంతో వాడిని ఎదిరిస్తే వాడు మన దగ్గర నుండి పారిపోతుంది. ఈ యొక్క విషయం ప్రభువు యేసు జీవితంలో చాలా స్పష్టంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అయితే అది శారీరకంగా బలహీనుడైనప్పటికీ తనలో తాను బలం కలిగిన వాడుగా, ముఖ్యంగా విధేయత ఎందు బలం కలిగిన వాడుగా, అలాగే దేవుని వాక్యం ఎందు అవగాహన కలిగిన వాడిగా అని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం చూస్తాం, అంతకుముందు లూకాసులో మనం చదువుతాం, యేసు దేవుని దయందును, మనుషుల దయందును, తర్వాత వయస్సునందును, జ్ఞానమందును పెరిగాడు. చాలాసార్లు విన్నారు ఈ మాట నేను చెప్పడం. వయస్సు పెరగడానికి మనం ఏమి చేయనక్కర్లేదు, అది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కానీ జ్ఞానం మాత్రం నేర్చుకోవాలి, సంపాదించాలి. ఉదయం సామాన్య ఉన్న దాన్ని సమకూర్చుకోవాలి, దాన్ని ఆస్తిగా వాళ్ళు సంపాదించుకోవాలి. అయితే ప్రభువు యేసుక్రీస్తు జ్ఞానమందు బుద్ధి చెందాడు అంటే ఆయన ధర్మశాస్త్రం అంతటినీ కూడా ఆయన చదివాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే 12 సంవత్సరాల వయసులోనే దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానం ఆయనకు ఉంది. అయితే మీరు అనుకోవచ్చు, చెప్పారు కదా ఆయనే వాక్యం, నిజమే ఆయనే వాక్యం. కానీ మానవుడిగా వచ్చినప్పుడు మాత్రం, సంపూర్ణ మానవుడిగా మనవలే, మనం ఎలాగైతే తల్లి గర్భమందు ఏమీ లేని, ఏమీ తెలియని వారంగా ఈ లోకానికి వచ్చి గ్రాడ్యువల్గా, నెమ్మదిగా మనం నేర్చుకుంటున్నామో, విద్యను అభ్యసిస్తున్నామో, ప్రభువు యేసుక్రీస్తు కూడా అలాగే ఆయన నేర్చుకున్నాడు. ఆయన మనవలే చదవలసిన పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా తెలియదు మరియా చేసిన ఆ విద్యా బోధన మనం చాలా శ్రేష్టమైనదిగా ఎంచవచ్చు. 12 సంవత్సరాల వయసుకే ధర్మశాస్త్రం చాలా వరకు ఎరిగిన వాడుగా, ఆ తర్వాత ఇప్పుడు ఇంకా దేవుని ఆత్మచేత నింపబడిన తరువాత నడిపింపు ఆలోచన కలవాడే ముందు కొనసాగిన సంగతి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యం చేత నింపబడిన వాడే సైతాను ఎదిరించినప్పుడు, శోధించినప్పుడు దేవునితో ఎదిరించాలిగా వాక్యముతో ఆయన జయించారు. సైతాన్తో డిస్కషన్ పెట్టుకోలేదు. చాలా మంది ఇంతకుముందు చెప్పని మాట, సైతం దెయ్యాలు పెట్టినప్పుడు వదిలించే ప్రయత్నం చేస్తూ దాంతో కబుర్లు ఆడతారు, కాలక్షేపం చేస్తారు, దాని కథలు అడుగుతారు, ఈ కథలు చెప్తాడు. అది సైతం అంటే అబద్ధాలు చెప్తాడు, పనికిరాని మాటలు మాట్లాడతాడు, మన తప్పుదోవ పట్టిస్తాడు, ఇంకో దారిని తీసుకుని పోతారు. వాళ్ళతో డిస్కషన్ పెట్టుకొని, వాదన పెట్టుకొని పొరబడే పరిస్థితులు చాలా సంభవిస్తుంటాయి. కానీ ప్రభు ఎక్కడ కూడా సైతాలతో సొంత మాట
వేరే మాట ఏది తీసుకోకుండా చెప్పాల్సింది సూటిగా చెప్పాడు. అది వాక్యంలో రెండు ప్రభు చెప్పాడు. ఇది జ్ఞానం, జ్ఞానమైన ప్రభు యొక్క జ్ఞానం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం వ్యర్థమైన లోక సంబంధమైన లోక ఆలోచన బట్టి మనం తర్కించడానికి, వాదించడానికి మనం ప్రయత్నం చేయక సూటిగా వాక్యాన్ని తీసుకొని సైతాన్ని ఎదిరిస్తే వాడు మన దగ్గర నుండి పారిపోతాడు, ఓడిపోతాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు ఎదుర్కొన్న శోధనలు చూసినప్పుడు అవి అధికారాన్ని, బలాన్ని, తర్వాత ఐడెంటిటీని, అనగా తను ఎవరు అనే దాన్ని, తర్వాత తన యొక్క కోరికను, ఇవన్నీ మంచివే. బలం మంచిదే, ఐడెంటిటీ ఎవరు అనేది మంచిదే, ఆశ, కోరిక, భవిష్యత్తు కోరిక ఉండడం కూడా ఇది మంచిదే. కానీ వాటిని సైతాను ఇక్కడ ప్రభు శోధనలు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీకు అధికారం ఉంది, నీకు బలం ఉంది, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాడు రొట్టె చేసి చేయగలిగిన బలము నీకు ఉంది. కానీ మనకున్న పవర్ని, మనకున్న శక్తిని, మనలో ఉన్న బలాన్ని వాడు ఇలా దుర్వినియోగం చేయ, ఎలా దుర్వినియోగంగా నీ కోసం, నీ ఆకర్షించుకోవడం కోసం, నీ స్వార్థం కోసం దాన్ని ఉపయోగించు. లోకమంతా మనం చూస్తున్నాము, అధికారం చేతిలో ఉన్నవారు, వారు చేసే కార్యాలు, వారు చేసే పనులు అవి చూసినప్పుడు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారా? ఒకప్పుడు ఇలా మాట్లాడారు కదా, ఇలాగ అన్నారు కదా, ఇప్పుడు ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా ప్రవర్తిస్తారనగా అధికారం వారి చేతిలో ఉన్నప్పుడు, అది వారి తలకెక్కినప్పుడు, వారు ప్రవర్తించే విధానం చూసినప్పుడు దాని వెనక ఎవరున్నారు? సైతాన్. వారు ప్రలోభ పెట్టి, ఇదిగో నీకు అధికారం ఉంది, నీకు బలం ఉంది, నువ్వు చేయి, నిన్ను ఎవరు అడుగుతారు, నేను ఎవరు అడిగిస్తారు అని చెప్పి దుర్వినియోగపరిచే పరిస్థితి. అదే విషయం ప్రభువైన యేసు విషయంలో సైతాను ప్రయత్నం చేస్తుంది. నీకు బలం ఉంది, నువ్వు శక్తివంతులు, నీవు చేయగలవు, నీ వాడినట్లుగా మార్చగలవు, అది నీ స్వార్థం కోసం నువ్వు ఆకలితో ఉన్నావు అని చెబుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఆ తర్వాత నీవెవరు, నువ్వు దేవుని కుమారుడు కదా, అది రుజువు చేసుకో, నువ్వు రుజువు చేసుకో, సాక్షులు దాన్ని రుజువు సంపాదించుకో, నీ వాక్యం దాని ప్రకారంగా నువ్వు చేయి. అది నీ ఆశ. మనం తిరిగి భూలోకాన్ని సంపాదించాలి. మానవుడికి ఇచ్చాడు, మానవులను పోగొట్టుకుని నాకు అప్పగించాడు, మళ్ళా నా చేతిలోంచి మళ్ళా ఈ మానవ జాతికి తిరిగి అప్పగించాలని వచ్చావు కనుక ఇదంతా నీకు ఇచ్చేస్తాను, తీసుకో అని ఇవన్నీ చూస్తున్నప్పుడు సైతాను మన యొక్క శక్తి, మన యొక్క ఐడెంటిటీ, మన ఎవరు అనే దాని విషయమై, అలాగే మన భవిష్యత్తు గురించి, మన ఆలోచన విషయమై వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రభు గురించి చెప్పిన వాటిని కూడా మన జీవితాల్లో చూసుకున్నప్పుడు మన యొక్క అధికారం, మన యొక్క బలం, మన చేతిలో మన స్వాధీనంలో ఉన్న విషయాల గురించి, అలాగే మన యొక్క ఐడెంటిటీ, మన ఎవరు అనే విషయాల గురించి, మన యొక్క భవిష్యత్తు గురించిన ఆశ, ఆలోచన అనేది సైతాన్ నిత్యము శోధిస్తూ ఉన్నాడు. ఇది ప్రభువులకు మాత్రమే కాదు, మనందరికీ ఈ శోధన కలుగుతూ ఉందని మనవి చేస్తూ ఉన్నాను. సైతాను దేవుని వాక్యాన్ని తీసుకొని దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని సైతాను ప్రభు శోధిస్తూ ఉంటే ఆ శోధనకు ప్రభు లొంగిపోక ఆయన సత్యం మీద తన యొక్క లంగరు వేసుకొని నిలబడిన స్థితిని మనం ఈ 3 పర్యాయాలు కూడా మనం గమనించగలం. అయితే ఈరోజు మనకు సంబంధించి దయచేసి అంత్య దినాలు ఈ లోకంలో జరుగుతున్న పరిణామాలు, శోధన, సైతాను ఉపయోగిస్తున్న విధానం చూద్దాం ఒకసారి. దయచేసి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి చదువుతున్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం ఏది? అంత్య దినాలు. ఇది అపాయకరమైన కాలం, అందులో మనం ఉన్నాం. ఇప్పుడు ఎలాగుంటాయి ఈ దినాలు? మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పెంకుమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే
కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఎంత నిశ్చిచ్చాడు పౌలు. ఇందులో కొన్ని డైరెక్ట్ గా ప్రభువును శోధించే విషయం కనబడుతుంది. అందులో మొదటిగా స్వార్థ ప్రియుడు. ప్రభువు ఏమని నీకు ఆకలిస్తుంది, తిను, రొట్టెలు చేసుకోని శక్తి ఉంది. తన స్వార్థాన్ని చూసుకోమన్నట్టుగా సైతాన్ని శోధిస్తుంది. తన వెంకమలాడు వారు అహంకారుడు. సైతాను దేవుని కుమారుడు కదా అని తను హెచ్చిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తనలోని ఆహారాన్ని పెంచుతున్న సంగతి గమనించవలసి మానవం చేస్తుంది. తల్లిదండ్రులకు అవిధేయులు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి విధేయుడిగా జీవించారు. కానీ ఈ రోజుల్లో చూసినప్పుడు సైతాను మనల్ని శోధించలేదనగా ఇవన్నిటికీ అనగా స్వార్థానికి, ధనాపేక్షకు, వెంకమలాడటం, ప్రగల్భాలు పలకడం, తర్వాత అహంకారం, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇది అంతటి వెనకాల ఎవరున్నారంటే సైతాను ఉన్నాడు. వాడు శోధిస్తూ ఉన్నాడు. శోధిస్తూ ఉంటే మనం చాలా మంది దానికి లోనవుతున్నాం. లోనై అంచుతులు అలాగే ఉంటాయి అనుకుంటున్నాం. అంచుతులు అలా ఉంటాయి, లోకంలో అలా ఉండవచ్చు. కానీ సంఘంలో ఇది ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు అంటే మంచి వారు ఇష్టపడేవారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ఇవన్నీ ఉన్నాయి. మరి దాని తర్వాత పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఇంత ఇంటి వారికి విముఖుడమై పెట్టు. ఇది పౌలు తిమోతికి ఇస్తున్న సలహా. క్రైస్తవ సంఘములో ఇలాంటి వారు ఉంటారు, జాగ్రత్త. లోకంలో ఉన్నారు నిజమే, కానీ బాధాకరమైన పరిస్థితి సంఘంలో కూడా ఉంటున్నారు. ఇది ఉండకూడదు. సంఘం పూర్తిగా వేరు. క్రీస్తు వలె, క్రీస్తు పోలికలో మలచబడుతున్న సంఘం ఉండాలి. కానీ బాధాకరమైన పరిస్థితులుగా లోకములో కంటే సంఘంలోనే ఎక్కువైన చెడుతనము, దుష్టత్వం కనబడుతుంది. అయితే ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఈ చెప్పిన లక్షణాలన్నీ కనబడుతున్నాయి. కనుక తిమోతి నీకేం చెప్తున్నాను నేను, ఇట్టి వారికి విముఖుడమై ఉండు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ భక్తి ఒక ముసిగేస్తారు, భక్తి వేషం వేస్తారు, భక్తిగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ లోపల అంత ఏమిటి స్వార్థం, ధనాపేక్ష, వెంకమలాటం, అహంకారం, తల్లిదండ్రులకు అవిధేయత, కృతజ్ఞత లేనితనం, అపవిత్రత, అనురాగరహితం, అతిద్వేషము, అపవాదకులు అంటే తప్పుడు నేరాలు మోపుడు, అందరి మీద ఏదో చాలించినప్పుడు ఏదో ఒకటి కొంతమంది పలకరించామనుకోండి, ఇంకొకరి గురించి మంచి మాట ఒకటి రాదు. కొంతమంది పేరు చెప్పాలి, నాకు తెలుసు. వారితో మాట్లాడితే ఎవరి గురించి ఒక మంచి మాట రాదు. పొరపాటున ఎప్పుడైనా వస్తుందంటే ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాల అనుభవంలో వారి నుంచి ఫలానా వారు బాగున్నారు, మంచివారు, బాగా చేశారు అని ఒక అభినందనతో కూడిన మాట రాక ఎప్పుడు అది అపవాదమే, ఏదో ఒక చెడే చెబుతున్న పరిస్థితి చూస్తారు. ఇవన్నీ చెబుతూ, ఇవన్నీ చేస్తూ గర్వం రెండు వారు ఇంటూ దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. ఈరోజు ఎంతమంది లేదు అలా. మనం దేవుని కంటే ఏది ఎక్కువ, ఏమిటి సుఖం? మీరు చెప్పాలి. దేవుని కంటే ఏమిటి సుఖం? దేవుని కంటే సుఖం ఏంటి చెప్పండి? నిద్రే కదా, అంతకంటే ఇంకేమి సుఖం? దేవుని కంటే సుఖానుభవం నిద్ర. కాలు పీకలు కనుక సదుపాయంగా ఉండదు, సౌకర్యంగా ఉండదు. కనుక సుఖానుభవం ప్రేమించి దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ దేవుని దగ్గరికి వచ్చేసరికి మన అసౌకర్యం అంతా గుర్తొస్తుంది. అదే షాపింగ్కి వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా, భోజనానికి వెళ్ళాలన్నా, పండగలు వెళ్ళాలన్నా, తీర్థాలకు రథయాత్ర ఉంటుంది కదా, దానికి వెళ్ళాలని మనకి ఏ క్వాలిటీ ఉండవు, తిరిగేస్తారు. అన్ని చోట్ల తిరిగేస్తారండి. మరి అన్ని కొనుక్కొని వచ్చేసి హడావిడి చేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చే సమయానికి మాత్రం సుఖానుభవం రాదని అవ్వదని, ఎక్కడ వద్దు నా కాలు పీతులు లేవదనండి అనగా మా మంచం మీద సోఫా మీద ఎక్కడ పడుకొని అలా ఉండిపోవడం. దేవుని కంటే సుఖానుభవం ప్రేమిస్తూ పైకి భక్తి గల వారి వలె ప్రవర్తిస్తూ అలాంటి వారికి నీకు విముఖుడమై ఉండి వారు చెప్పి తర్వాత అబద్ధ బోధకుల గురించి కొంత రాస్తాడు పౌలు. వాస్తవిక అంటాడు,
నీవైతే 10వ వచనం చూస్తుంటాడు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇందాక ఎన్ని చెప్పడం వాళ్ళు ఇప్పుడు అన్ని మాటలు వచ్చాయి. ఇవన్నీ కూడా వేరుగా ఉన్న విషయాలు. అంత్యొక్క ఈక్వల్గా లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింస అవన్నీ చెప్తూ తర్వాత ఇంకా అంటాడు, అట్టి క్రీస్తు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వాళ్ళందరూ హింసకుడు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదు. క్రీస్తునందు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా లక్షలాత్మైన జ్ఞానం నీ కలిగించిన శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెలుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యొక్క నిలకడగా నువ్వు దైవజనుడు సన్నద్ధులై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక పౌలు చెప్తున్న మాటలు ఆంఛితులు ఎలా ఉంటాయి పరిస్థితులు. అయితే దీన్ని ప్రోత్సహిస్తూ కొంతమంది తప్పుడు బోధకులు వారు తయారయ్యారు. వారు ఏం చేస్తారు, వారి ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఇంటి వారు పాపపరిచిన నానార్థ దురాశ ఆలోచన ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను, సత్యవిషయం అనుభవించాను ఎప్పుడు పొందిన అవివేక స్త్రీల యొక్క ఇంట్లో వచ్చి వారిని చెరపట్టుకుని పోవారు. వీరిలో కొంతమంది అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు, తన ముఖ్యంగా ఈ లక్షణాలు కలిగిన వారు కొంతమంది ఇంటింటికి తిరిగి వివేకం లేని స్త్రీలను వారు ఇళ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోతూ ఉన్నారు. తప్పుడు బోధలు మీరు చేస్తున్న జాగ్రత్త అని చెబుతూ నీవైతే నా బోధ, నా ప్రవర్తన, తరువాత నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ అంతా నువ్వు చూచాను. కానీ దీనిని అనుసరించి అతను దేవుని లేఖనాలను అనుసరించి వాక్యం నేను బోధించిన విధానం, అలాగే నీ తల్లి, నీ అవ్వ నీకు బోధించిన విధానం, వీటన్నిటిని అనుసరించి దేవుని వాక్యాన్ని తీసుకొని వాక్యాన్ని స్థిరైన విధంగా నీవు ఉపదేశించు అని చెప్పి పౌలు ఇక్కడ తిమోతికి ఉపదేశం చేస్తున్నాడు. కానీ సైతాను మనను తప్పుడు బోధకుల ద్వారా, వాక్యం ద్వారా కూడా శోధిస్తారు. కానీ మనం నేర్చుకున్న వాక్యం ఏమిటి, ఎక్కడ నేర్చుకుని, ఎవరి ద్వారా నేర్చుకున్నాం, ఇవన్నీ కూడా చూడమని చెప్పి పౌలు చెబుతా ఉన్నాడు. కొంతమంది వాక్యమే కదా, ఎవరు చెప్పేదైనా వాక్యమే, ఎవరు చెప్పిన వాక్యం కాదు, సైతాను వాక్యం చెప్తాడు. సైతాను వాక్యం వింటామా? చాలా మంది వాక్యమే కదండి అన్నట్టు చాలా మంది సైతాను సభల్లో కూర్చొని సైతాను బోధిస్తున్న బోధ, ఆ సైతాను బోధన ఎవరి ద్వారా బోధిస్తే సైతాన్ డైరెక్ట్గా రాడు. వాడు అగ్గి చేసుకుని వస్తాడు, అక్కడ చాలా బ్రహ్మాండం తయారవుతాడు, మంచి సూటు టై కట్టుకొని వస్తాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. చూసినప్పుడు ఇది దేవుని మాట కాకపోతే ఇంకేమిటి అన్నట్టు కనిపిస్తారు, భ్రమ కలిగిస్తారు. కానీ మాట్లాడుతున్న వ్యక్తి ఏ రకమైన ఆత్మతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడా, దురాత్మతో మాట్లాడుతున్నాడు అనే సంగతి ఎవరికి తెలుస్తుంది? ఆత్మీయంగా ఎదిగిన వారికి, పరిశుద్ధాత్మ నింపబడిన వారు, ఆత్మల వివేచన వరం కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. అది ప్రతి విశ్వాసకి ఉండాలి. ఎవరు ప్రత్యేకమైన ప్రత్యేక తెగ కాదు, మనకి తెలియాలి, మనకు అవగాహన ఉండాలి. ఆ కారణం చేతనే సంఘాన్ని కాపాడడం కోసం దేవుని సావుకైన వారు మేము చేస్తున్న పని ఎదురుగా పలానా చోట వెళ్ళకండి, పలానా మీటింగ్ వెళ్ళకండి, అది వద్దు. అది చూస్తున్నప్పుడు మీకు చాలా ఆటంకంగా, అభ్యంతరంగా అనిపించవచ్చు. కానీ సైతాన్ని బోధిస్తాం, సైతాన్ విధానం అక్కడ కనబడుతుంది, మీకు కనబడడం లేదు, మీకు తెలియడం లేదు. కానీ ఎరిగిన వారంగా, ఆత్మ వివేచన కలిగిన వారంగా ఇది దీని వెనకాల సైతాను వాళ్ళకి దుర్బోధ అని ఎరిగి బోధిస్తూ ఉన్నారు. కనుక జాగ్రత్త పడండి, మీరు కూడా దాన్ని వివేచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా చూస్తుంటాడు అంచెతనాలు ఎలా ఉంటాయి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంచెతనములు అపహాస్యములు వచ్చి తమ స్వకీయ దురాశను చొప్పున నడుచుకోవచ్చు. అంచెతనాలు అపహాస్యము ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. అపహాస్యం వచ్చి తమ స్వకీయ దురాశను చొప్పున నడుచుకుంటారు. ఇదంతా స్వకీయ దురాశ, ఇదంతా ప్రభువుకి శోధన, స్వకీయ దురాశ, స్వకీయ సొంతమైన కోరికలు ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం సైతం ఎలాగా మోసగిస్తున్నాడు మనం చూస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. ఇక్కడ ఆ సందర్భం 11వ అధ్యాయం అంతా చదివితే ఆ అబద్ధపు
అబద్ధ బోధకులు మాత్రమే కాదు, అపోస్తులు అపోస్తులు అంటే దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు, దొంగ సేవకులు. వారి గురించి పౌలుకి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ చివరికి అంటున్నాడు, వారు ఎలాంటి వారంటే 14వ వచనం, ఇది ఆశ్చర్యం కాదు, మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని చున్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషం అనగా తెల్లగా ఉన్న దూత, పరిశుద్ధమైన దూత వలె, వెలుగు సంబంధించిన దూతగా, సైతాను చీకటి సంబంధమైన వాడు. కానీ ఆ చీకటి అయిన వాడు మరుగుపరిచి వాడే వెలుగు అన్నట్టుగా, వాడే దేవుని దూత అన్నట్టుగా, పడిపోయిన దూత కాకుండా, లూసిఫర్ కింద పడిపోయి సైతానైన ఆ పరిస్థితి కాకుండా, నేనే పరిశుద్ధమైన దూతను, దేవుని దూతను, పరలోకానికి దిగి వచ్చిన వెలుగు సంబంధించిన వ్యక్తులు అన్నట్టుగా వాడు వేషం వేసుకొని మోసం చేస్తారు. ఎవరిని ఉపయోగిస్తున్నారు అక్కడ? ఈ దొంగ అపోస్తులు ఉపయోగించుకొని ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకంటాడు, కనుక వారి పరిచారకులను, అంటే సైతానికి పరిచారకులు, వారి సేవకులు కూడా ఏం చేస్తారు? నీతి పరిచారకుల వేషము ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వారు కూడా ఈ వేషం ధరించిన గొప్ప సంగతి కాదు. ఎందుకంటే చాలా మంది ఈ రకంగా తయారైన పరిస్థితి దినాలు ఎక్కువ చూస్తున్నాం. అసలైన బోధకుల కంటే ఈ దొంగ బోధకులు ఎక్కువ అయిపోయిన ఈ కాలంలో అంటున్నాడు, వారు కూడా వేషం వేస్తారు. వేషాన్ని చూచి మోసపోకండి. మీరు వేషం ఎలా ఉంటుందంటే, మరి ఇక నిజమైన గొర్రె కంటే కూడా గొర్రెగా ఉంటారు. ఇంతంత వేషం కాదు, చూసేవారు మరి గొర్రెగా ఇంతకంటే తగ్గిపోవడం గొర్రె ఎక్కడ మనం చూడమనుకుంటాం, కానీ అదంతా వేషం, అదంతా నటన, నిజం కాదు. వారు గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు, కానీ పైకి మాత్రం వేస్తున్న వేషమే దానిగా గొర్రె వంటి వేషాన్ని వేస్తున్నారు. ఇవి సైతం అయితే వీరు చేస్తున్న పని ఏదనగా దేవుని దూతల వలె, యాజ్ ఇఫ్ దే ఆర్ ఏంజల్స్ ఆఫ్ గాడ్. వారు తమను తాము ప్రదర్శించుకుంటూ ఉన్నప్పుడు జనం వారి వెంట పరిగెత్తున్న పరిస్థితులు మనం చూస్తాం. వీరు వేషం వేస్తున్నారు అని చెప్పి దాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగు. వారి క్రియలు, వారి పనులు చూడండి, వారు చేసే కార్యాలు చూడండి, అవి మీరు గమనించండి, అవి తెలుసుకుంటారనే సంగతి. క్రియల వల్ల, ఫలము వలన మత్తయి ప్రభు అంటాడు, వారి ఫలము వల్ల మీరు వారిని, చెట్టు కాయలు చూసినప్పుడు ఆ కాయ బట్టి అది ఏ చెట్లు మనకి తెలుస్తుంది. మత్తయి 7వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతాడు. మత్తయి ఒకసారి ఉంది, మత్తయి 7వ అధ్యాయం. కానీ ఈ అబద్ధ బోధకుల యొక్క ఫలాన్ని చూడండి. 7వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ పత్రిక లోపల వారు క్రూరమైన తోడేలు, వారి ఫలము వల్ల మీరు వారిని తెలుసుకోండి అని చెప్పి వివరించారు. మంచి చెట్లు కొండపోతులు ఇవన్నీ కూడా పనికి వాళ్ళ చెట్లు మంచి ఫలములు ఫలింపనారు. మంచి ఫలములు ఫలింప ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. కానీ వారి ఫలం, వారి జీవిత ఫలం ఏంటో చూడండి. అది చూసి వారి అబద్ధ బోధకుల, నిజమైన బోధకుల తెలుసుకోవాలి. కొంతమంది ఫలాన్ని చూసి కూడా ఇంకా వెంటే వెళ్తుంటారు. ఇంకా వాళ్ళు చెప్పే బాధ్యతగా, మీరు నా జీవితాన్ని చూడకండి, నా బ్రతుకును చూడకండి, ఏం వినండి, నా బోధ వినండి, నేను చెప్పే వాక్యాన్ని వినండి అంటే దాన్ని వెళ్ళిపోతారు అమాయకంగా జనం. ఎందుకు వెళ్ళిపోతారంటే సైతాను దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వాడు, ప్రభునే తన వాక్యాన్ని తీసుకొని ప్రభుని ఎదిరించిన వాడు. ఆ సైతాను ఆ వాక్యాన్ని తీసుకొని ఇప్పుడు సంఘాన్ని, క్రైస్తవ లోకాన్ని వాడు మోసగిస్తూ ఉన్నాడు. చాలా మంది వాడు వెంట వెళ్ళిపోతూ దేవుని వాక్యములో లేని విధానాన్ని, దేవుని వాక్యం ఏమాత్రం అంగీకరించని పద్ధతిలో లోకం వెళ్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూద్దాం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 11. అబద్ధ ప్రవక్తల ప్రజల్లో ఉండేది, అటువల్ల మీలోనూ అబద్ధ బోధకులు ఉంది. వీరు తమ్మును కొరిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తానే శీఘ్రముగా నాశనం కలుగజేస్తున్నారు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించు. మరి అనేకులు వారి పోకిరీ చేస్తూ అనుసరించి నడుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడు. వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు
మీ వల్ల లాభము సంపాదించుకుందు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయరు. వారి నాశనం వారికి నాశనం కునికి నిద్రపోదు. ఇది చూడండి, అబద్ధ బోధకుల ప్రవర్తన అందులో కనబడదని ఈ చెప్పిన వాక్యాలన్నింటిలో కనబడితే ఎదురుగా ధనాపేక్ష, డబ్బు సంపాదన, దాని కొరకు మీరు వినియోగిస్తున్న ఉద్దేశాలు, చేస్తున్న కార్యాలు, భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తూ, ఇది మిస్టరీ, మీకు మర్మం, ఎవరికి తెలియదు, నాకే తెలుసు, నేనే బోధిస్తున్నా అని చెప్పి రహస్యాలు బోధిస్తున్నట్టుగా. తర్వాత ఏం చేస్తారు, అనేక పోకిరీ చేస్తూ మీరు ఆ ఉదాహరణ చెప్పనక్కడ మీరు చూస్తూ ఉంటే స్టేజ్ మీద మన వాళ్ళు చేస్తున్న పోకిరీ చేస్తారు. అవన్నీ కూడా దేవుని ఆరాధన, దేవుని సేవ, దేవుని బోధ కానీ చలామణి అవుతున్నా ఈ రోజున ఏది చేసినా ఇది దేవుని చిత్తం కాకపోతే అంతమంది ఎందుకు వస్తున్నారు, అంత కార్యం ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలతో చాలా మంది సైతం యొక్క శోధనకు లోనవుతున్నారు. సైతం వారు ఉపయోగించుకుంటాడు. సంఘమంతా కూడా వారు వెంట వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీరేం చేస్తారు, సత్య మార్గమును దూషించుతారు, అధిక లోపులై కల్పనా వాక్యం. వాళ్ళు చెబుతున్న మాట బైబిల్లో ఉందా లేదా పరీక్షించుకోవాలి. కల్పనా వాక్యం చూసిన కొంతమంది చూస్తున్నాం, ఉపమానాలు, ప్రభు చెప్పిన ఉపమానాలతో సమానంగా వారు పెట్టగలని చెప్తున్నారు. అది దేవుని వాక్యం గారు ఎవరు బైబిల్ చేస్తారు. ఒకసారి ఉన్న 2 సార్లు గదే పని వస్తుంది అసమానం. కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకోలేదు. వారు తీర్పు ఉంది, శిక్ష ఉంది. కానీ ఈ లోపల జరుగుతుందండి, అమాయకులు ప్రభుని వెంబడించవలసిన వారు సైతాన్ని చేతుల్లోనికి వెళ్ళిపోతుంది. దేవుని నామానికి అవమానం కలిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు వెళ్ళి ఉన్నారు. కానీ ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. ఆత్మలు సరైనవో కావో మీరు పరీక్షించండి. కానీ సంఘంలో అమాయకుల వారు చెడిపోకుండా ఎరిగిన వారు, సంఘ కాపరి పని చేస్తున్న వారు, కాస్తున్న వారు, ఇది వద్దు, ఇది చెడు అని చెబుతూ ఉన్నప్పుడు సంఘం దానికి లోబడరు. సంఘం వింటున్నారు, సంతోషం, మీరు లోబడతారు. కానీ ఎవరు ఒకరిద్దరు అదెందుకు వినాలి, ఇదెందుకు వినాలి, సైతాన్ శోధనలోని సైతాన్ ఆధీనంలోనికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. అనేక అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, అంటే వారు వెనుక వారి లోని పనిచేస్తున్న ఆత్మ ఏమిటి, దేవుని సంబంధమైనవో కావో అవి మీరు పరీక్షించుకోవాలి. మీకు వస్తున్న ప్రేరేపణ, మీకు వస్తున్న ఆలోచన, మీకు వస్తున్న బోధ, వింటున్న బోధ, ఎవరు బోధ వింటున్నా సరే అది దేవుని వల్ల వచ్చిందా, లేకపోతే దేవుని ఆత్మ కాకుండా సైతాన్ ఆత్మ వాళ్ళ నుండి వెలుగుదూత వలె దేవుని సేవకునిగా, దేవుని యొక్క ప్రవక్తగానే ఒకరు మాట్లాడుతున్న పరిస్థితి అనేట్లయితే జాగ్రత్త అనే హెచ్చరిక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే సాతాను ఎలా శోధిస్తారు అని ఆలోచన చేస్తే, సైతాను ఎప్పుడు కూడా ప్రశ్నతోనే శోధిస్తారు. ఆ ప్రశ్న కూడా మన అవసరానికి ముడిపెట్టి శోధిస్తారు. సైతాను ప్రశ్నతో శోధిస్తారు. ఆ ప్రశ్న కూడా మన అవసరానికి ముడిపెట్టి వాడు శోధిస్తాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా చూస్తే నీకు ఆకలిస్తుంది. ఈ శోధన చూసినట్లయితే ఆత్మీయమైనది, అదే సమయంలో భౌతికమైనది అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆకలిని ఉద్దేశించి, కానీ ఆకలి కంటే లోతుగా సైతం వెళుతూ నీవెవరు, నీ ఐడెంటిటీని శోధిస్తున్నా. నీవు దేవుని కుమారుడు అయితే, అంతకుముందు విన్నాం కదా, బాప్తిసం ఇచ్చినప్పుడు తండ్రి దేవుడు చెప్పాడు. కానీ అది నిజమైతే, నువ్వు నిజమేనా? ఇప్పుడు ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు కూడా నేను దేవుని బిడ్డ రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను,
దేవుని సంఘంలో ఉన్నాను, దేవుని పరిశుద్ధాత్మ నింపబడ్డాను, ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రతి నుంచి మరలో పాల్గొంటున్నాను అని అనుకుని ఉన్న పరిస్థితుల్లో సైతాను మన బలహీన కష్టమైన సమయంలో వచ్చి శోధించినప్పుడు, మన ఆకలి ఉన్నప్పుడు, మన అవసరంలో ఉన్నప్పుడు, శోధిస్తున్నప్పుడు నేను నిజంగా దేవుని బిడ్డనేనా, దేవుని రక్షించాడా, నేను దేవుని కుమారుడా, దేవుని కుమార్తెనా, అవునా కాదా అనే ప్రశ్న మనలో కలుగుతూ ఉందనంటే దాని అర్థం సైతాను మనల్ని శోధిస్తున్నాడు. మనం చెప్పవలసిన మాట ఎదురుగా నేను రక్షించబడ్డాను, ప్రభువును రక్షించాడు, తన రక్తం ద్వారా నేను కడగబడ్డాను, నేను దేవుని కుమార్తె, దేవుని కుమారుణ్ణి అని ధైర్యంగా వాడు ఎదిరించవలసిన అవసరం. ఈ అవసరత దేవుడు తీరుస్తాడు. నా సొంత ఉద్దేశం, సొంత శక్తి, సొంత బలాన్ని ఉపయోగించి నేను ఈ అవసరం తీర్చుకోను. నేను దేవుని మీద నేను ఆధారపడతాను. ఈ రొట్టెలు చేసుకునే శక్తి ఆయనకు ఉంది. నా అవసరం నేను తీర్చుకోగలను. కానీ సైతాను శోధనకు లోనై నా స్వార్థంతో నా అవసరం తీర్చుకోవడం కోసం నేను భిన్నంగా ప్రవర్తిస్తే అది శోధనలు ఓడిపోయిన సంగతిని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. సైతం అంటుంది నీ దైవిక శక్తిని నీకు ఆకలి తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగించు. కానీ ప్రభువుకి అలా కాకుండా నేను దేవుని మీద ఆధారపడతాను. దేవుని నోటంలో వచ్చి మాట వల్లనే నేను బ్రతుకుతాను తప్ప ఈ రొట్టెల వల్ల కాదు. కానీ ఈ నేను సొంత శక్తి బలంతో నన్ను నేను సంతృప్తి పరచుకోలేక నా అవసరం కోసం, నా ఆకలి కోసం నేను దేవుని మీదే ఆధారపడతాను. ఇది మన జీవితాల్లో మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడై ఆ పరిస్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడై త్రోసుకుని వెళ్ళాడు, బలవంతంగా తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభు అక్కడ శోధించబడుతున్నప్పుడు, ఆకలి ఉన్నప్పుడు నీ వ్యక్తిగతమైన అవసరం మనం చూస్తాం. మన జీవితాలు ప్రభు మన వ్యక్తిగతమైన అవసరాల విషయమై మనం శోధిస్తూ ఉంటాడు. మన ఆకలి, మన అవసరత మన మీద ఆధిపత్యం చేయకూడదు. Hunger should not be allowed to become God. ఇది మన ఆకలి మన దేవుడిగా మారిపోకూడదు. ఈ భౌతికమైన అవసరం నిజమే, కానీ అవే అంతా కాదు. కానీ ఈ నమ్మకస్తుని కుమారుడు, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని విశ్వాసం కోల్పోయి తన ఆకలి తనకున్న శక్తితో ఆయన తీర్చుకోలేదు. ఆయన ఒక మాట సర్విస్తే చాలు ఏమవుతాయి రావడానికి కూడా పెట్టుకోండి. ఈ భౌతికమైన అవసరం నిజం, కానీ అదే అంతా కాదని మనం చేస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం పౌలు ఇక్కడ ఇంకా వివరిస్తున్నాడు మనకి. 3వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు. 18 చూస్తే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అందరూ 3వ అధ్యాయం 18 వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుతూ చెప్తున్నా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు అంటే దాని అర్థం ఏమిటంటున్నాడు? వారి కొడిపే, వారి ఆకలి, వారి కొడిపే, వారి స్వార్థమే, వారి అవసరతే, అదే వారి దేవుడు. కాబట్టి క్రీస్తు శిలువకు వారు ఏం చేస్తారు? శత్రువులుగా నడుచుకుంటున్నారు. వారి గురించి బాధపడుతూ పౌలు చెప్తున్నాడు. వారి కడుపే వారి దేవుడు. వారి దృష్టి ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటి మీదే, ఇక్కడ విషయాల గురించి, ఇక్కడ ఆహారం, ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ భవిష్యత్తు, ఇక్కడ భూములు, ఇక్కడ ఇల్లు, ఇక్కడ ఆస్తులు, దీని గురించినే తాపత్రయం తప్ప, వారి ఆకలి తప్ప, వారి అవసరం తప్ప, దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఏమిటి ఎరుగక స్వార్థంతో ప్రవర్తిస్తే పౌలు అంటున్నాడు వారి శిలువకు శత్రువులు. శిలువ ద్వారా రక్షించబడ్డా, శిలువ ద్వారా దేని బిడ్డలమయ్యా, శిలువ ద్వారా ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం, నిత్యరక్షణ మనం పొందుకున్నాం. కానీ మన ప్రవర్తన ఉంది శిలువకు శత్రువులు. ఎవరు శోధించారు? మనం సైతాను శోధిస్తే మన ఆకలికి మనం బానిసలు అయిపోయి ఆకలి తీర్చుకోవడం కోసం శిలువకు శత్రువులు అయిపోతున్నాం. ఒకసారి ఆలోచించండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం, జీవించు వారికి మీద తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచి వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొని చున్నాం. మనం జీవించేది మన కోసం కాదు, ఇక దేవుని కోసం మనం జీవించాలి. కానీ ఇక్కడ చూసిన ఫిలిప్పీయులు అంటాడు, వారు కడుపు కోసమే జీవిస్తారు, వారు తిండి కోసమే తాపత్రయపడుతున్న పరిస్థితి. నీ దేహంతో దేవుని మహిమపరచాలి. ఇంకా కూర్చోడు పౌలు అంటాడు, నీ తిరిగినా త్రాగినా దేవునికి మహిమ కలగాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. సైతం శోధన చాలా సటల్గా అంటే చాలా కుయుక్తితో ఉంటుంది. శోధన ఉన్నట్టుగానే ఉండదు, పరీక్ష అన్నట్టుగానే ఉండదు. చాలాసార్లు చెప్పని మాట, సైతాను పాపం చాలా ఇన్నోసెంట్గా అనిపించేలాగా చేస్తాడు. ఏముందని ఏం చేస్తాడండి, అన్నమే కదా భోజనమే కదా చేశారు అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆఖరి అదే జీవితం, అదే పరిస్థితి. ఈ లోకము, లోక సంబంధమైన వాటి గురించే మన పౌరస్థితి పరలోకము తిమోతిలో పౌరులు రాస్తున్నాడు. కానీ జాగ్రత్త, మనలో చాలా మంది సైతాన్ శోధనలోనే అందులో ఉన్నామేమో, ఈరోజు బయటకు రావాలి. ఆ తర్వాత దగ్గర చూసిన సైతాన్ అవస్థల నుండి స్పెక్టాకల్, ఇది అద్భుతం జరిగించకుండా దూకేస్తే అందరికీ తెలుసు గొప్ప అద్భుతం జరుగుతారు. ఇది ఇప్పుడే, అది 91 క్రితం తీసుకొని ప్రభుని శోధించడం. ప్రభు మన తిరిగి వాక్యంతోనే నీ ప్రభుని దేవుని శోధించవద్దు, పరీక్షించవద్దు. డు నాట్ పుట్ ద లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్ అని చెప్పి వారు మస్సా మెరీబా వద్ద దేవుని శోధించారు. ఇంకా కీర్తన మనం చూస్తే 78 కింద అంటాడు, ఇది మన దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా, మమ్మల్ని పోషించగలడా, అరణ్యంలో మనకు భోజనం పెట్టగలడా, మనకు మాంసం పెట్టగలడా అని నిత్యము దేవునికి శోధన పరీక్ష. ఇది చేయగలరా, ఇది చేయాలి, చేస్తేనే దేవుడు ఏదో సూచిక, ఏదో అహంకారం జరిగిస్తేనే మేము వింటాం, నమ్ముతాం అన్నట్టుగా శోధన చూస్తా ఉన్నాం. దాని గురించి మాటికి కీర్తనలను తర్వాత వేరే చోట మనం చూస్తాము. ప్రభు చెప్పారు దేవాక్యం, మీరు మీ హృదయాలు కఠినపరుచుకోరు, కానీ జాగ్రత్త. మస్సాదిన మందు మెరీబా యొద్ద నా ప్రజలు శోధించట్టు, మీరు నన్ను శోధించొద్దు, నా మాట వినండి, లోబడండి, మీ హృదయాలు కఠినపరచుకోకండి అని చెప్పి మాటికి దేవుని వాక్యం చెప్పడం మనం చూస్తాం. ఆ తర్వాత 3వ మనం చూసినప్పుడు Satan moves from need to spectacle to compromise. అవసరం నుండి అద్భుతం, ఆ తర్వాత కాంప్రమైజ్ అనేది రాజీ పడిపోవడం. ఇక్కడ చూస్తున్నప్పుడు దిన ప్రసంగంలో విన్నారు, ఈ మాట చెప్పాడు ఆయన. మొదట చూసిన ప్రభు అరణ్యంలో శోధించారు, ఆ తర్వాత యెరూషలేము తీసుకుని వెళ్ళారు. చూడండి, ప్రభుని సైతాన్ని తిప్పుతున్న విధానం చాలా ఆశ్చర్యం అనిపిస్తారు. అరణ్యం నుండి యెరూషలేము మందిరంలో తీసుకుని అక్కడ పై నుండి దోమపడ్డాడు. తను 3వ చూస్తున్న లోకరాజ్యాలన్నీ చూపించారు. ఇప్పుడు వైజాగ్ వెళితే మన కైలాసగిరి ఎక్కితే ఏం కనబడుతుంది? వైజాగ్లో ఒక పక్క మనకు కనబడుతుంది. వైజాగ్ అంతా మనం చూడలేము, వైజాగ్లో ఒక పక్క మనకు కనబడతాం. అదే విమానం మీద వైజాగ్ దిగుతూ ఉంటే వైజాగ్ చాలా వరకు చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను చూసినప్పుడు వైజాగ్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, కొత్త మన దేశము, ప్రపంచం అంతా ఒకేసారి ప్రభువు చూపించాడు. ఎక్కడ తీసుకువెళ్ళాడు? అంతరిక్షంలో తీసుకువెళ్ళాడు, స్పేస్లో తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి ఈ లోకరాజ్యాలన్నిటి యొక్క మహిమ ప్రభువు చూపించాడు. ఇదంతా చూపించి నీకు షార్ట్ కట్ ఇస్తున్నా, ఇది అడ్డుదారి, ఏమీ లేదు, ఇదంతా నీదే, నువ్వే సృష్టించావు. కానీ నీవు అప్పగించిన మానవుడు నాకు నాకు ఇచ్చాడు. మళ్ళీ నీకు తీసుకోవడం కోసం వచ్చావు కాబట్టి నీకు ఇచ్చేస్తా. తగువద్దు, యుద్ధవద్దు, గొడవద్దు, సిలువద్దు, మరణవద్దు, మళ్ళీ కిరీటం వద్దు, ఇవేం అక్కర్లేదు, నాకు నమస్కారం నీకు ఇచ్చేస్తా. ఎంత బాగుంది లాజిక్ ఫార్ములా, చాలా చక్కగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. క్రైస్తవ సంఘానికి కూడా సైతాను ఇలాంటి రాజీ ఫార్ములాలో ఉపయోగిస్తున్నారు. ఇదంతా తీసుకుని ఇదంతా నీదే, నీకు ఇచ్చేస్తా, ఏమి ఈ ఒక్క పని చేయి, 1 act of compromise, ఒక్కసారి నువ్వు రాజీ పడిపోతే ఇదంతా నీకు ఇచ్చేస్తా. కానీ యేసు ప్రభు ఎవరిని ఆరాధించాలి? నీ దేవుడిని యెహోవానే నువ్వు ఆరాధించాలి తప్ప సైతాను ఆరాధనకు యోగ్యుడు కాదు. ఈ కాంప్రమైజ్ అనేది చూసినప్పుడు మన ఆరాధనకు
శోధిస్తారు, ఎవరిని ఆరాధిస్తారు, ఎవరిని సేవిస్తారు. ఆ రోజుల్లో ప్రభు జీవిస్తున్న కాలంలో ఆహారం విషయమై శోధన, అది లగ్జరీ కాదు, అది అవసరం. తర్వాత లోకమంతా కూడా అద్భుతాల కొరకు, గొప్పతనాల కొరకు, అబ్బా చూడండి 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 అని చెప్పుకునే వాడు మనకు ఎదురు చూస్తున్న రోజుల్లో దాన్ని వద్దంటాడు ప్రభు. లోకాధిపత్యం అంత అధికారం మీద, బలం మీద ఆధారపడి ఉంది. ఆ బలాన్ని ఇచ్చేస్తారు ఫ్రీగా, ఉచితంగా. కానీ సైతాన్ ఆ శోధనకి ప్రభుత్వం అవ్వదు. సక్సెస్ అనేది దేవుణ్ణి, నిజమైన ఆరాధనను వదిలేసి ఆ సక్సెస్ పొందడం సరైనది కాదు. ఈ రోజుల్లో మనం చాలా మంది చేస్తున్న పని ఏదనగా విజయం కోసం, లోక జీవనం కోసం దేవుని ఆరాధన, దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం వదిలేస్తాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నా సంతృప్తి కోసం అని చెప్పి శోధన లోనవలేదు. ట్రస్ట్ ఓవర్ కన్సంప్షన్, సరెండర్ ఓవర్ పర్ఫార్మెన్స్, వర్షిప్ ఓవర్ పొజిషన్. ఇలా నా ఆకలి తీర్చుకోవడం కోసం సైతాను శోధనలో ఉండే ప్రభువుని విశ్వాసం ఉంచారు. అందరూ తెలియాలి కాబట్టి, అందరికీ పేరు వస్తుంది, విఖ్యాతి వస్తుంది అని ఆశించి ఆయన సైతాను శోధనలో ఒక్కొక్కటిగా ప్రభుకి లొంగారని చూస్తున్నారు. ఆయన చూసినప్పుడు ఆరాధన చేస్తే ఒక్కసారి నమస్కారం చేస్తే అంతా నాకు వస్తుంది. ప్రభు ఆ షార్ట్ కట్ అంగీకరించలేదు. కానీ ఈ రోజుల్లో మన క్రైస్తవ్యం ఈ శోధనకు పూర్తిగా లొంగిపోయింది, కాంప్రమైజ్ అయిపోతున్నా. ఆ మధ్య చాలా కాలం క్రితం వివాహాల గురించి, తాళి గురించి, అన్యాచారాల గురించి మాట్లాడినప్పుడు పనిచేస్తుంది రాయవలసిన చంద్రకళ జీవితంలో. తను పోయిన వారి ఇంటికి వెళ్తే భోజనం పెట్టి పిలిచింది, భోజనం పెట్టింది, అయిపోయిన తర్వాత తను తాళి తీసి ఇచ్చేసింది నాకు వద్దు. అప్పుడు వాక్యం విన్నాను, నాకు అర్థమైంది ఇది నాకు వద్దు. కానీ ఈ రోజుల్లో ఆ త్యాగం, అది త్యాగం అంటాం, త్యాగం కాదు. మనం ఏమిటి, మన విధానం ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఆ తాళిలో అర్థం ఏమిటి, అది ఏమిటో సంగతి తెలియక అక్రమంకి చెప్పాలంటే ఇదేమన్నా అందరూ పెట్టుకుంటారు కదా, దేవుని అందరూ పెట్టుకోవచ్చు, లోకంతా పెట్టుకోవాలి, కానీ దేవుని బిడ్డలు చాలా వరకు మనం వివాహాల్లో, ఈ మధ్య మనం ఒక అర్థం చెప్పాడు, చనిపోతే ఒక ఇంట్లో పూజాన్ని పిలిచి 5,000 కానుకిచ్చి, కానుక అంటారు, ఆ 5,000 ఏమంటుందని సంభావన నుంచి ఇంట్లో పూజ చేయించారంటే ఎవరు? క్రైస్తవులే. పాటలు పాడతారు, సాక్ష్యాలు చెప్తారు, ప్రసంగాలు చేస్తారు అవకాశం ఉంటే. కానీ ఇంట్లో ఎవరైనా పూజలు తెచ్చి, మన సంఘంలో ఒకసారి పిలిచారు, అమ్మాయి పెద్ద పిల్ల అయిందని. నాకు టైం చెప్పారు, కానీ నాకు అలవాటు టైంకి వెళ్ళిపోతాను కదా, టైంకి వెళ్ళిపోయాను. అది ఆ రోజున బుల్లెట్ రోజు వెళ్ళేవాడిని. బుల్లెట్ వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక కొన్ని గజాల ముందే వస్తున్న వారికి తెలుస్తారు, ఎందుకు వచ్చేస్తున్నారు వెంటనే. కానీ ఈ లోపు ఆ పూజ లేట్ అయిపోయింది, ఎందుకు లేదు, మొత్తం లోపల పూజ జరుగుతుంది దిగాను. బయట నుంచి చూసేసరికి కనబడుతుంది, అలాగే ఇంటికి వచ్చేసరికి మరి కనబడలేదు, మరి వెళ్ళలేదు, ఇక్కడ మాట్లాడలేదు. అంటే అది ఆ పూజ చేసేద్దాం, ఇక్కడ భాస్కర్తో ప్రార్థన చేయించేద్దాం, ఇది ఆలోచన. అక్కడ రాజీ పడిపోతున్నాం, రాజీ కాంప్రమైజ్ అయ్యి అన్యాచారాలు, అన్ని విషయాలు చాలా మంది క్రైస్తవులు రాజీ పడిపోయి సైతాన్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఆ శాపం, ఈ శాపం, ఈ కష్టం, ఆ బాధ, ఈ దుఃఖం అని మళ్ళీ అక్కడికి వస్తారు. మన దేవుని దగ్గర వచ్చి వాళ్ళు చేస్తున్న పొరపాటు అది ఒప్పుకోరు, దాన్ని సరిదిద్దుకొని ఈ మధ్య అది గొప్ప బాధ అనిపిస్తుంది నాకు. చేస్తున్న తప్పని తెలుసు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాను. తప్పని తెలుసు, ఒకరి లోపం తెలుసు, బహిరంగంగా కనబడుతుంది, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడిన క్రైస్తవ జనాలు పెరిగారు. ఎందుకు అని అంటే సైతాన్ వారు వెనకాల నువ్వు చేసిన తప్పు కాదు, నువ్వు కరెక్టే చేసావు. వారి హృదయంతో సైతాన్ చెప్తున్న మాట ఏదనగా నీది కరెక్ట్, నువ్వు తప్పు చేయలేదు, అలాగే చెప్పకపోతే నాకు ఉండదు, నువ్వు సరైన చేస్తావు అన్నప్పుడు దాన్ని లొంగిపోతున్నావు. ఎందుకు నేను సైతానికి ఎలాగైతే ప్రభు దగ్గరికి వచ్చి ఒక్క నమస్కారం నాకు ఇచ్చేస్తే ఏముందో, ఒక చిన్నదే కదా, ఒక తాళి కదా, ఒక పసుపు కదా, ఒక పసుపు తాళి, ఒక పెరుగు అయితే
దారాలు తీసుకుని వచ్చి పసుపు ఇచ్చి దాన్ని అలమంటారు. అంతలోకి అయిపోయి పాస్తలు అక్కడ వెళ్ళేసి పెయిన్ వేసి ఇస్తే కడతారట. ఇదంతా తప్పే కాదు కదండి, తప్పేం కాదు కదా. ఒక్కసారి నమస్కారం, ఒక్కసారి ఈ పెళ్ళులోనే కదా, ఈ పెళ్ళే కదా మన మామూలే, ఏముండదండి. అయితే వాక్యం రాయబడింది లూకాసు 4:13 ఇదంతా శోధించిన తర్వాత ఒకసారి చూద్దాం. 4:13 లూకాసు వార్త. ఇంక చాలా మంది జ్ఞాపకొస్తున్నాయి కానీ సమయం అయిపోయింది కానీ దాని ముందుకు వెళ్ళిపోతాను. మీరు అందరూ ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. 4:10 ప్రభు యొక్క జరిగిన శోధనని ఆయన జరిగే మనం విందామని కాదు, మనకు జరుగుతున్న శోధనలు మనం ఎలా స్పందిస్తున్నాం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాడు. ఇది బాధాకరమైన. సైతం ఒక్కసారి శోధించి వదిలేయడు, ప్రభునే వదలలేదు, మనల్ని కూడా వదలడు. ఎంతవరకు వెంటాడతాడు? ఎంతవరకు వెంటాడతాడు? మనం చనిపోయినంత వరకు మనం వెంటాడుతూనే వస్తాడు. అవకాశం సరైన టైం కొరకు, ఆపర్చునిటీ టైం కోసం కనిపెట్టిన వాక్యం రాయబడింది. కింద వచ్చింది 11 కొంతకాలం ఆయన విడిచిపోయాడు. నేను తెలుగు తెలుగులో కొంతకాలం ఉంది కానీ ఇంగ్లీష్ తెలుగులో ఫర్ అన్ ఆపర్చునిటీ టైం అని అవకాశం దొరికే సమయం వరకు వాడు వదిలేశాడు. అవకాశం దొరికినప్పుడు వదలలేదు సైతం. మళ్ళీ అలాగే శోధిస్తున్నాడు. ఆ శోధన ఎక్కడో దగ్గర ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం 10 ఒకసారి శోధన చేయించడానికి లేదనుకోవడానికి లేదు. ప్రభుని ఉదాహరణ చెప్పండి. 16 మనం చూస్తాం. ఆయన ఎవరు అనేది పేతురు చెప్తాడు. ఇది దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి దేవుడే నీకు ప్రత్యక్షత ఇచ్చాడని చెప్పి ప్రభు పేతురుని మెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత ప్రభు తన శిలువ మరణాన్ని నుంచి 16 ఉంటుందన్నమాట. ప్రభు చెబుతా ఉంటే తన శిలువ మరణం, తను అప్పగించబడతాడు, తను మరణిస్తాడు, మనం తిరిగి లేస్తాడు, తను దెబ్బలు తింటాడు, అవమానించబడతాడు, ఇవన్నీ చెబుతూ ఉంటే పేతురు ఏం చేశాడు తెలుసా? పేతురు యేసు ప్రభు పక్క తీసుకెళ్ళిపోయి ఆయన గెద్దించడం రెప్రిమాండ్ అనగా అతను చేస్త తప్పు బుద్ధి లేని మాట మాట్లాడుతున్నావు, ఇదే నువ్వు మాట్లాడే మాట, ఇలాంటి మాటలు మాట్లాడతావు, ఇప్పుడు నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు నాకు తెలుసు, మెస్సయ్య నాకు తెలుసు, నువ్వు రాజుతో అధికారంతో నువ్వు ఇప్పుడు ఇలాంటి పరిమాణం మాట్లాడతావు అని ప్రభు అన్నాడు. ఆయన సైతాన్ని ఎలాగైతే ఎదిరించాడు, సాతానా వెనక్కిపో, ఆఖరి శోధన 3వ శోధనలో సైతానుతో ప్రభు మాట సాతానా వెనక్కిపో, అదే మాట పేతురికి ఉపయోగించాడు. అంటే పేతురు సాతానా? పేతురు మాటల వెనుక పేతురు ప్రేరేపిస్తుంది ఎవరు? సైతాన్ యొక్క ప్రేరణ. పేతులు సైతాను ఆ మాట అన్నప్పుడు సైతాన్ పేతుల ద్వారా ఆ మాట అంటున్నప్పుడు పేతుని సాతానా వెనక్కి పోమని ప్రభు గర్వించాడు. అతనితో అయిపోలేదు. అతను సైతాన్ని నిత్యం ప్రయత్నంగా నిన్ను రాజును చేసేస్తాను. 5,000 మంది భోజనం పెట్టగానే వాళ్ళందరూ కలిసి ప్రభుని రాజును చేయడం ప్రయత్నం చేశారు. ప్రభు ఏం చేశారు? తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇదంతా శోధనే. మాటికి ఇదిగో రాజు అయిపోయే అవకాశం. ఇంకా చూస్తే శిలువ మీద వేలాడుతున్నప్పుడు సైతాన్ మొదటి శోధన, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నేను నమ్ముతాను. శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా సైతాన్ తిరిగి శోధిస్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, పక్క దొంగ అంటున్నాడు, ఇంకా కిందనున్న పరిశీలన సర్దుకేనన్నాడు, రోమా సైన్యం అంటున్నారు, నువ్వు దేవుని కూడా దిగిరా. రాలేడా? ఆయన మాట సెలవిస్తే సేనా వ్యూహం పదవులు దిగి వస్తాయి, తను కాపాడతాయి. కానీ ఆ శోధన ప్రభు ఎక్కడ కూడా దానికి దేవుడు ప్రభు ఎందుకు సహించాడు అని అంటే మన కోసం. ఆయన 2వ ఆదాముగా మనకి రిప్రజెంటేటివ్. మొదటి ఆదాము పాపం చేసి మనందరినీ శాపానికి నాశనానికి అప్పగించాడు. మన దాన్ని తిరగరాయడానికి 2వ ఆదాముగా ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకొని అలాగే ఇశ్రాయేలు కొరకు ఇశ్రాయేలుకు నిజమైన దేవుని కుమారునిగా ఆయన ఉండి మనకి ప్రధాన యాజకుడై మన నిమిత్తమై చనిపోయాడు, పరలోకానికి ఆరోపమై ఉన్నాడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం తర్వాత మిగతా విషయాలను మనం చూస్తే మనకు కనబడే విషయం ఏంటంటే మన ప్రధాన యాజకుడు అన్ని విషయాలు మనకు సహానుభవం కలిగిన వాడే. ఇంకా అది కారణం ఏంటంటే మనం శోధించబడుతున్నప్పుడు సమయోచితమైన సహాయం కోసం ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి.
మన శోధన అనేక శోధనలు పూర్తి వివరించలేదు, కానీ అనేక శోధనలు లోనవుతూ ఉన్నాం, శోధన లోబడిపోతూ ఉన్నాం, సైతాన్ చేతుల్లో పెరిగిపోతున్నాం. కానీ శోధించబడుతున్నప్పుడు ప్రభు నాకు శోధన వస్తుంది, చెప్పమేంటి నీ సహాయంలో కనుకరించట ఆ శోధన యొక్క బలం ఏమిటో, ఆ శోధన యొక్క ప్రభావం ఏంటో, శోధన యొక్క లోతంతో ప్రభుని తెలుసాన్ని అనుభవించాలి. మనతో సహానుభవం కలిగి అన్ని విషయాలు శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు. కానీ ప్రభు నాకు శోధన వస్తుంది అన్నప్పుడు ఆ శోధనను జయించడానికి కావాల్సిన బలమును మనకి ఇస్తాడు. మన శోధన కూడా కొన్ని దిగుతులు రాస్తారు, మనం సహించగలిగిన దానికంటే అధికమైన శోధన మన మీదకి రాలేదు. ఆ శోధన వచ్చినప్పుడు కూడా దాన్ని తప్పించుకునే దాన్ని కూడా చూపిస్తాడు, మనకు ఇస్తాడు ఆయన. ఆ శోధన సమయంలో మన సహాయంగా ప్రభు ఉన్నాడు. అదంతా అయిన తర్వాత ఇంత సహాయం మనకు ఉంటూ ఉంటుండగా సైతాన్ శోధన లోనైతే మనం కాపాడేది ఎవరు చెప్పండి? చేయవలసినంతా చేశాడు, శోధించబడుతున్న సహాయంగా ప్రభు ఉన్నాడు. అది కాదని మనం పాపం చేసి, చెడుతనం చేసి, దుష్టత్వం చేసి సైతాన్ శోధన లోనై తర్వాత ప్రభు మమ్మల్ని కాపాడాలంటే అందుబాటులో ఉన్న సహాయాన్ని, అందుబాటులో ఉన్న ఆశీర్వాదాన్ని మరొకరికి చేసిన త్యాగాలంతా కూడా గుర్తించకుండా సైతాన్ చిన్న లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా, ఆకాశం చూసే లోకరాజ్యాలన్నీ నావే. ఒక్కసారి అంటుపట్టు ఒకదాన్ని పెట్టేస్తే పోదా? ఒకసారి బొమ్మ మొక్కేస్తాం, ఒకసారి విగ్రహాలు చేస్తాం, ఒకసారి పూజ, ఒకసారి పూజారి, ఒకసారి పంతులు, ఒకసారి మాంత్రికుడు. ఒక్కసారి ఏదో చీపురు మామూలుగా పడేస్తారు, అక్కడ ఆ దాటుకుని వెళ్ళిపోతారు. దాంతో ఇంటి కీడు రాకుండా ఉంటారు. ఇదంతా ఏమిటి? కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. కానీ వీటన్నింటినీ జయించగలిగిన శక్తి జయశీలు ప్రభు ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు. అలాంటిది మన జీవితకాలం అంతా సైతాను శోధనకు లోనే వాడి బానిసలు అయిపోయింది. వాడితో పాటు వాడికి క్రింద తొత్తులుగా ప్రవర్తించే పరిస్థితి క్రైస్తవ సంఘాలు, పేరుకు క్రైస్తవులు, కానీ ఆచారాలన్నీ కూడా లోకాచారాలు, అన్యాచారాలు, హిందూ ఆచారాలు, పూజలు సంబంధించిన ఆచారాలు, విగ్రహాలకు సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలే మనం చేస్తూ ఉండి మన క్రైస్తవులు అని ఎలా చెప్పుకుంటాం? నిజమైన క్రైస్తవులు ప్రభు అనే శోధనను జయించి ముందుకు సాగుతాడు. ఇంకా ఈ శోధనలో మనకు సహాయం అలనాడు ఆదాముకు లేనిది మనకు ఉంది. ఇప్పుడు ప్రభు ఉన్నాడు, మాదిరి ఉంది, దేవుని వాక్యం ఉంది. ఇంత ఆయుధాలు, ఇంత బలము కలిగిన మనం ఎందుకు పాపం చేయాలి? ఎందుకు చెడుతనం వైపు వెళ్ళాలి? ఎందుకు సైతాన్ ఆధీనంలో వెళ్ళాలి? అసలు ఆలోచన మనం చేస్తూ మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.